మొన్న సజ్జనార్ గారితో పెద్ద హీరోలు చిరంజీవి గారు, నాగార్జున గారు, మిగతా పెద్దలు కూడా కూర్చొని మాట్లాడారు. అందులో చాలా అర్థం ఉందండి. ఈ అవేర్‌నెస్సు మిగతా వాళ్ళకి వెళ్ళాలి అంటే ఒక గ్లామర్ కావాలి. వాళ్ళ నోటి ద్వారా వెళితే అంటే కొద్దిమంది అడ్వర్స్‌గా మాట్లాడారు కానీ సజ్జనార్ గారి పైన సజ్జనార్ ఉద్దేశం అయితే మాత్రం మంచిది. ఏంటంటే ఈ అవేర్‌నెస్ వెళితే కొందరిలో మార్పు వస్తుందని. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పటానికి వాళ్ళొచ్చారు. రెండో వైపు కూడా నేను చెప్పేది ఏంటంటే అదే పెద్దలు, అటువంటి పెద్దలు ఈ ఇండస్ట్రీ వాళ్ళకి, గవర్నమెంట్‌కి కూడా కన్జ్యూమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని రేట్స్ తగ్గించాలి. లేదా థియేటర్ ఓనర్స్ అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ మీద కానీ అంతంత రేట్స్ కాకుండా ఒక రీజనబుల్ ప్రైస్ పెట్టాలి అని వాళ్ళు చెప్పి కన్విన్స్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కష్టమైనవి కాదండి. అందుకని ఈ సెలబ్రిటీస్ ఈ విషయంలో అంటే ఏవేవో పబ్లిసిటీస్ ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇది ఉపయోగపడేది. ఒక పైరసీని నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్, ఇండస్ట్రీ డెఫినెట్‌గా కన్జ్యూమర్ విల్ బి హ్యాపీ. ఆటోమేటికల్‌గా పైరసీ అన్నది నిర్మూలించబడుతుంది.